ఫస్ట్ మీరు ఎవరిని వెతకాలి అంటే దేవుని నీతిని, ఆయన రాజ్యాన్ని వెతికే సంఘం దేవునికి కావాలా. అలాంటి భక్తిపరుడు భూమి మీద దేవుడికి కావాలా. ఆయన నీతిని వెతికేవాడు ఉండాలా, ఆయన రాజ్యాన్ని వెతికేవాడు ఉండాలి. ఫస్ట్ ఎవడైతే దేవుని నీతిని, రాజ్యాన్ని వెతుకుతాడో వాడికి ఆహారానికి లోటు ఉండదు, వస్త్రానికి లోటు ఉండదు, నివాసానికి లోటు ఉండదు అని దేవుడే చెప్పాడు మాట. ఆ మాట నేను నమ్ముతున్నాను. మీరు నమ్మితే ఖచ్చితంగా దేవుడు మీకు సహాయపడతాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఫస్ట్ ఏమన్నాడు? ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకాలి. నీతి అంటే ఏంటి చెప్పండి? ఏమా ముగించేస్తున్నాను, టైం అవుతుంది కదా. నీతి అనగా అర్థం ఏంటంటే దేవుణ్ణి మనం నమ్మడమే నీతి. రోమిల్ రాసిన పత్రిక 4వ అధ్యాయం తీయండి స్పీడ్గా. రోమిల్ రాసిన పత్రిక 4వ అధ్యాయం, రోమా పత్రిక, అపోస్తలులు రాసిన కార్యముల తర్వాత రోమా పత్రిక ఉంటుంది. రోమా పత్రిక 4వ అధ్యాయం. నీతి అంటే ఏంటి చెప్తాను మీకు, చాలా జాగ్రత్త నోట్ చేసుకోండి, ఇది మీకు ఉపయోగపడుతుంది. నీతిని వెతకడం అంటే ఏంటి? అసలు నీతిని వెతకడం అంటే ఏంటి చూడండి. 4వ అధ్యాయం మొదటి నుంచి చదవండి. మన మూల పురుషుడకు అబ్రహాం ఏమి దొరికింది? అబ్రహాము క్రియల మూలముగా, అంటే చేసిన భక్తి వలన, క్రియలంటే చేసిన ప్రార్థన, చేసిన దాన ధర్మాలు, చేసినటువంటి నీతి న్యాయముల వలన అతడు నీతిమంతుడు అయిన ఎడల అతనికి అతిశయము కలుగును. అతిశయం అంటే గర్వం. ఇదిగో నేను ప్రార్థన చేశాను కాబట్టి దీవించబడ్డాను, నేను దాన ధర్మాలు చేశాను కాబట్టి దీవించబడ్డాను, నేను ప్రార్థన చేశాను కాబట్టి దీవించబడ్డాను. ఇలాంటి గర్వం చాలా మందికి ఉంటారు. చాలా మంది అంటారు నేను 12 గంటలు ఉంటాను మోకాళ్ళ మీద అంటాడు. ఎవరికి కావాలది? నేను రేత్రం పగళ్ళు కూడా వాక్యం చదువుతాను అంటాడు. ఎవరికి కావాలా గొప్ప? నువ్వు వాక్యం చదవడం ఎవరికి మేలు? నువ్వు ప్రార్థన చేస్తే దేవుడికి మేలా? నువ్వు వాక్యం చదివితే దేవుడికి మేలా? నువ్వు ఎక్కువగా కానికిస్తే దేవుడికి మేలా? నువ్వు ఎక్కువగా కానికిచ్చినా నీకే మేలు, ధర్మశాస్త్రాన్ని చదివినా నీకే మేలు, ప్రార్థన చేసినా అది నీకే మేలు. ఇంక గొప్పగా చెప్పుకోవడానికి ఏముంది అందులో? కాబట్టి దేవుని దగ్గర నేను చేసిన ప్రార్థన వల్లే, నేను చేసిన దాన ధర్మాల వల్లే దేవుడు నన్ను దీవించాడు, నన్ను నీతిమంతుడిగా చేశాడని చెప్పడానికి వీలు లేకుండా అది దేవుని ఎదుట కలుగదు. లేఖనం ఏమి చెప్పుచున్నది? వాక్యం ఏం చెప్తుందంటే అబ్రహాము దేవుని నమ్మాడు, అదే అతనికి నీతిగా దేవుడు ఎంచాడు. దేవునికి మహిమ కలుగును గాక. నీ ప్రార్థన వల్ల, నీ దాన ధర్మాల వల్ల, నీ గొప్పతనం వల్ల, నీ మంచితనం వల్ల నువ్వు నీతిమంతుడు కాలేవు. దేవుని నీతిని వెతకడం అంటే అర్థం ఏంటంటే నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ బలముతో దేవుని మీద విశ్వాసం ఉంచాలి. అది నీతి అంటే. దేవుని నమ్మాలి. ఎవరైతే దేవుణ్ణి 100% పరిపూర్ణంగా నమ్ముతాడో ఆ మనిషి నీతిమంతుడని రాయబడింది. ఈ రోజున పరిపూర్ణంగా దేవుణ్ణి నమ్ముతున్నామా మనం? ఏమండి, పరిపూర్ణంగా దేవుణ్ణి నమ్ముతున్నామా? కష్టం వస్తే, డబ్బు అవసరమైతే ధనవంతుల దగ్గరికి వెళ్ళి అప్పటికి వెళ్తున్నాం, అనారోగ్యం బాగోకపోతే డాక్టర్ల దగ్గరికి వెళ్తున్నాం, ఏదైనా ఇంట్లో సమస్యలు వస్తే పోలీసుల దగ్గరికి వెళ్తున్నాం. దేవుని మీద నమ్మకం నీకుందా? దేవుని మీద నువ్వు ఆధారపడుతున్నావా? దేవుని మీద నీకు విశ్వాసం ఉందా? దేవుని మీద నీకు నమ్మకం ఉందా? నిజంగా నువ్వు దేవుని మీద నమ్మకం కలిగి ఉంటే ఖచ్చితంగా ఆయన నిన్ను నీతిమంతుడిగా చేస్తాడు. ఈ నీతి ఎలా వచ్చింది మనకి? మన క్రియల వల్ల కాదు, మన భక్తి వలన కాదు. ఆయనే ఉచితంగా నీకు నీతిమంతుడిగా నిన్ను చేస్తున్నాడు. కారణం ఏంటంటే ఆయన నువ్వు నమ్మావు గనుక. ఆయన నువ్వు నమ్మావు గనుక. చూడండి తర్వాత చదువుతాడు. పని చేయక భక్తిహీనును నీతిమంతునిగా తీర్చువాని అందు విశ్వాసం ఉంచువానికి వాని విశ్వాసమే నీతిమంతుగా ఉన్నది. అంటే పని చేసేవాడికి జీతం రుణం. అవునా కదా? పని చేసేవాడికి జీతం ఇస్తే అది రుణమే. ఆడు పని చేసాడు, మనం జీతం ఇచ్చాం. కానీ దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసా? నువ్వు భక్తి చేయకపోయినా నువ్వు దేవుని నమ్మావు గనుక దేవుడు నిన్ను ఉచితంగా నీతిమంతుడిగా చేసేసాడు. దేవుడికి మహిమ కలుగును గాక. కాబట్టి నువ్వు నీతిని వెతకడం అంటే అర్థం ఏంటంటే దేవుడి మీద పరిపూర్ణమైన నమ్మకాన్ని కలిగి ఉండాలి. నువ్వు నీతిని వెతకడం అంటే అర్థం ఏంటంటే ఆయన మనస వాచ కర్మన ఆయన మీద పూర్తి విశ్వాసాన్ని కలిగి ఉండాలి. ఎలాంటి విశ్వాసం అంటే చెప్తాను రండి. 4వ అధ్యాయం 15వ వచనం చదవండి.
17వ వచనం చదవండి. తాను విశ్వసించిన దేవుని ఎదుట, అంటే విశ్వసించిన అంటే అర్థం ఏంటి? తాను నమ్మిన, అబ్రహాము నమ్మిన దేవుని ఎదుట అనగా చనిపోయిన వారిని బతికించేవాడును, లేని వాటిని ఉన్నట్టుగా చేసేవాడును దేవుని ఎదుట అతడు మనకందరికీ తండ్రి అయి ఉన్నాడు. ఎలాంటి దేవుని నమ్ముకున్నాడు ఆయన? చనిపోయిన వారిని లేపగలిగిన దేవుడని నమ్ముతున్నావా? అబ్రహాము నమ్మాడు ఆ సంగతి. సజీవులను మృతులను సజీవులుగా మార్చే దేవుడు ఆయన. లేని వాటిని ఉన్న వాటిగా చేసే దేవుడు. సూర్యుడు లేడు కానీ సూర్యుని చేశాడు దేవుడు. చంద్రుడు ముందు లేడు, చంద్రుడిని చేశాడు. ఆకాశం లేదు, ఆకాశాన్ని చేశాడు. భూమి లేదు, భూమిని చేశాడు. లేని వాటిని కూడా ఉన్నట్టుగా చేయగలిగిన దేవుడు. ఇప్పుడు నీ జేబులో డబ్బులు లేవు, ఏమండి? నీ డ్రమ్ములో బియ్యం లేవు, నీ జేబులో డబ్బులు లేవు, నీ డ్రమ్ములో బియ్యం లేవు. కానీ ఆయన తలుచుకుంటే నువ్వు ఇంటికి వెళ్ళేసరికి నీ డ్రమ్ములో బియ్యం ఉంటాయి. ఆయన తలుచుకుంటే నీ జోబిలో ధనము సమకూర్చబడుతుంది. ఆయన లేని వాటిని కూడా ఉన్నట్టుగా చేయగలిగిన సామర్థ్యం కలిగిన దేవుడు ఆయన. అది అబ్రహాము నమ్మాడు. అంత మాత్రమే కాదు, మీరు ఇంకా చదవనట్లయితే కిందకి 18వ వచనం చదవమ్మా. 19వ వచనం చదవండి. 18వ వచనం చదవండి. నీ సంతానము ఇలాగ ఉండునని అనేక జనాలకి తండ్రి అగినట్లు. వినండి జాగ్రత్తగా. ఆధారం లేనప్పుడు నిరీక్షణకి ఆధారమే లేదండి అసలు. అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. చూడండి, ఆధారం లేదు అసలు. ముసలోడండి అబ్రహాం, ముసలోడు. వాళ్ళ ఆవిడ కూడా ముసలిది సారా. అసలు నమ్మడానికి అవకాశమే లేదండి. పిల్లలు పుడతారంటే నమ్మడానికి ఆధారమే లేదు అసలు. ముసలి వాళ్ళకి పిల్లలు పుట్టడం అసాధ్యం. అది అసలు ఆధారమే లేదు. అసాధ్యమైన కార్యాన్ని సాధ్యమవుతుందని నమ్మాడు. అది ఆధారమే లేని దగ్గర, నిరీక్షణలే ఆధారమే లేనప్పుడు అతను నిరీక్షణ కలిగి నమ్మాడు. తర్వాత మరియు అతని విశ్వాసం బలహీనుడు కాక. చాలా మంది విశ్వాసంలో బలహీనులు అయిపోతారు. జ్వరం వచ్చిందనుకోండి, ఇక డాక్టర్లకి చచ్చిపోతాం అన్నాడు అనుకోండి, వెంటనే ఫోన్ కట్టించేసుకుంటాం. కేజీహెచ్లు అంటారు, ఇక నువ్వు బతికమ్మ చచ్చిపోతావు, ఇంటికి వెళ్ళిపోతే వెంటనే ఫోన్ కట్టించేసుకుంటారు. క్రైస్తవులు ఫోన్లు కట్టించేసుకుని అవి పాస్టర్ గారికి కనబడకుండా జాకెట్ జబ్బలకో, లేకపోతే మొలకో, లేకపోతే కాలుకో, ఈ మధ్యన కాలుకో కట్టుకున్న నల్లతో ఆడోళ్ళు. ఏ ఆడదాన్ని చూసినా నల్లతోడు కానీ నల్లతోడు కనపడుతుంది. నేను ఇప్పుడు ఎక్కడ చూసినాను, ఏ ఆడదాని అంటుంది ఇప్పుడు చూడండి, ఏ స్త్రీనంటే మీరు చూడండి, ప్రతి ఒక్కరికి నల్లతోడు ఉంటుంది. ఎందుకు కట్టుకున్నాను నల్లతో నాకు అర్థం లేదు. కుక్క మెడలో గొలుసులాగా మీరు చూడండి, మీకున్నాయి ఎవరికైనా కొంప అలాంటి తాళ్ళు ఎడంకోలకి కుడుకోలకి కడుతున్నారు. ఏ కాలకి అది చూసారా? మీకు తెలిసింది. ఎడంకాలకి నల్లతోడు కట్టుకుంటున్నారు. ఇప్పుడు అందరూ చిన్నమ్మాయి పెద్దమ్మాయి తేడా లేదు, అందరూ తాళ్ళు కడుతున్నారు నల్లతాడు. ఒకడు మొలతాడు నల్లతాడు కడుతున్నారు. అంటే మొలతాడు తాడిని ఆ కాలు కట్టుకున్నారు. ఒక ఏదో వెరైటీగా నల్ల పుసలతాడు కట్టుకుంటుంది డబ్బు ఉన్నది. అయితే ప్రతి ఆడదానికి మా కాలుకి ఆ నల్లతోడు ఉంటుంది. మరి ఎందుకు కట్టుకున్నారో తెలియదు. దిష్టి కోసం అంట. కానీ అందగత్తిలాగా పార్కోలు ఒడుచుకొని, పారిముక్కులు ఒడుచుకొని మాట్లాడితే కంపు కొట్టే వాళ్ళకి దిష్టి, వాళ్ళకి దిష్టి వేస్తారు. మరి ఇంకా అంతకించి అందగత్తి లేదని మాకు ఇక్కడ. సహోదరుల, దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ఏమని సెలవిస్తూ ఉందంటే, అసలు పిల్లలే పుట్టడానికి అవకాశం లేనటువంటి వారు దేవుని నమ్మాడు. ఎలా నమ్మాడంటే, తన విశ్వాసం ముందు బలహీనుడుగా లేడు. చాలా మంది విశ్వాసం ముందు బలహీనులు అయిపోతూ ఉంటారండి. దేవుడు చేస్తాడంటారా? దేవుడు నాకు పెళ్లి చేస్తాడంటారా? దేవుడు నాకు పిల్లలు ఇస్తాడంటారా? దేవుడు నాకు డబ్బు ఇస్తాడంటారా? విశ్వాసమందు బలహీనత. చేస్తాడు అసలు చేస్తాడంటారా? అందుకనే దేవుణ్ణి మనం పరిపూర్ణంగా నమ్మలేకపోతున్నాం. కాబట్టి ప్రార్థనలో ఏం లేదు, బలం లేదు. దేవుని మీద నీకు పరిపూర్ణమైన నమ్మకం ఉంటే నీ ప్రార్థన ఎలా ఉంటుందో తెలుసా? శక్తివంతమైన ప్రార్థన చేస్తావు నువ్వు. పొడి మాటల ప్రార్థన కాదు, పొడి మాటలతో ప్రార్థన ఉండదు. శక్తివంతమైన ప్రార్థన రేగుతుంది కడుపులో నుంచి. ఎందుకు తెలుసా? నువ్వు దేవుని పూర్ణంగా నమ్మావు కాబట్టి, ఆయన చేస్తాడని నమ్మే కాబట్టి హార్ట్ఫుల్గా అడుగుతావు. ఆయన్ని ఖచ్చితంగా అడుగుతావు.
అయ్యా నాకు ఈ సహాయం చేయని అడుగుతావు. నువ్వు అడగడంలో తేడా వచ్చిందంటే, ప్రార్థన చేయడంలో తేడా వచ్చిందంటే, దేవుని నమ్మే విషయంలో నువ్వు ఇంకా బలహీనుడుగానే కనబడుతున్నావు. అబ్రహాము దేవుని నమ్మే విషయంలో బలహీనపడక చదవమ్మా, అటు ఇటు చూస్తే 100 సంవత్సరాల వయసులో 100 సంవత్సరాల వయసులో ముసలివాడైనప్పటికీ సారా గర్భమును అర్థమైన గర్భాశయం మృతతుల్యమైపోయింది. అంటే స్త్రీ ధర్మం నిలిచిపోయింది అని ఆలోచించక, అవిశ్వాసము వలన దేవుడిచ్చిన వాగ్దానాన్ని సందేహించక, దేవుణ్ణి మహిమపరుస్తూ, ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చడానికి సమర్థుడని రూఢిగా నమ్మి విశ్వాసము వలన బలము పొందాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి బిగ్గరగా. హల్లెలూయా. అది విశ్వాసం అంటే, అది విశ్వాసం. పిల్లలే పుట్టినటువంటి వాడు, పిల్లలే కననటువంటి గర్భము శారాది, అసలు ఆధారమే లేదు, నిరీక్షణ లేదు, పిల్లలు పుట్టడానికి అవకాశమే లేదు. అయినా దేవుడు వాగ్దానం చేశాడంటే ఖచ్చితంగా నెరవేరుస్తాడని నమ్మాడు. అది నమ్మకం అంటే. అది నీతిమంతుడి యొక్క లక్షణం. నీతిని వెతకడం అంటే అదండి. షద్రకు మెషకు అబేద్నెగోలు అన్నారు, మా దేవుడు మమ్మల్ని రక్షించడానికి ఆయన సమర్థుడు. ఎందుకు సమర్థుడు అంటే చనిపోయిన వారిని లేపగలడు, చనిపోయిన వారిని లేపగలడు, లేని వాటిని ఉన్నట్టుగా చేయగలడు ఆయన. అబ్రహాము మా తండ్రి నమ్మాడు. అదే విశ్వాసం మాలో ఉంది. ఎప్పుడు ఏ కాలం నాడు అబ్రహాం, ఆ అబ్రహాముకున్న విశ్వాసాన్ని షద్రకు మెషకు అబేద్నెగోలు వీళ్ళ కాలంలో చూపిస్తున్నారు. ఇప్పుడు మన కాలంలో మనం చూపించాలా? ఆనాడు మన మూల పితరుడు, మూల పురుషుడైన అబ్రహామే ఇక్కడ స్వాస్థ్యమే ఈ రోజు నీలో నాలో కనబడాలా? పువ్వుల దగ్గరికి వెళ్ళకూడదు, జ్యోతిష్యాల దగ్గరికి వెళ్ళకూడదు, బొమ్మల దగ్గరికి వెళ్ళకూడదు, విగ్రహాల దగ్గరికి వెళ్ళకూడదు, రాజులను నమ్మకూడదు, మనుష్యులను నమ్మకూడదు. నువ్వు నమ్మితే దేవుని మీదే ఆధారపడాలి. అది నీతిమంతుడికున్న లక్షణం. నీతిమంతుడికున్న లక్షణం అదండి. నా నీతిని వెతకండి అంటే అర్థమేంటో తెలుసండి? పూర్ణంగా దేవుని నమ్మాలా. షద్రకు మెషకు అబేద్నెగోలు ఏమన్నా తెలుసా? రాజా, మా దేవుడు అగ్నిగుండము నుండి మమ్మల్ని తప్పించడానికి సమర్థుడు. అయితే ఒకవేళ మమ్మల్ని కాపాడకపోయినా, ఆయన మమ్మల్ని కాపాడకపోయినా అగ్నిలో కాలి బూడిదైపోయి మసైపోతాం తప్ప నీ బొమ్మకు మాత్రం మేము నమస్కారం. అది నీతిని వెతకడం అంటే. నీతిని వెతకడం అంటే అదండి. అంటే నేను ఒకవేళ దేవుడు నాకు మేలు చేసినా దేవునికి స్తోత్రం, ఆయన నాకు మేలు చేయకపోయినా ఆయనను మాత్రం నేను విడిచిపెట్టేది లేదు. ఎంత గొప్ప విశ్వాసం అంటే. అలాంటి మనస్సు ఈ రోజున సంఘంలో ఎవరికైతే ఉందో, దేవుడు మేలు చేసినప్పుడు మేలును పొందుకొని, ఆయన ఒకవేళ నీకు మేలు చేయకపోతే అది నీ మేలు కొరకని అనుకోకుండా, దేవుడు నాకు చెయ్యలేదే అని విశ్వాసంలో బలహీనుడు అయిపోతే నువ్వు నీతిని వెతకలేనట్టే లెక్క. నువ్వు నిజంగా నీతిమంతుడు అయితే దేవుణ్ణి ఎలా నమ్మాలి తెలుసా? అసలు ఆధారమే లేని దగ్గర. నీకు ఉద్యోగమే రాదన్నారు, నీకు పిల్లలే పుట్టరన్నారు. ఈ రోజు రాత్రికి అక్కడికి వెళ్తున్నాను, పాడి రాయమ్మాయి దగ్గరికి వెళ్తున్నాను. ఏమండి, 5 సంవత్సరాలు అయిపోయింది, డాక్టర్లు చెప్పారు ఆ అమ్మాయికి పిల్లలే పుట్టనన్నారు. పిల్లలే పుట్టరని ఆవిడికి గర్భఫలం వస్తే అనేక మంది ప్రార్థన చేశారు, గర్భఫలం వచ్చింది. ఆమె హిమాలయ పర్వతాల దగ్గరికి వెళ్ళింది, జమ్మూ కాశ్మీర్ వెళ్ళింది. జమ్మూ కాశ్మీర్ వెళ్ళి టూరిస్ట్ ప్లేస్లో అన్నీ వెళ్ళి ఆ చిన్న పిల్లలు ఆడుకున్నట్లుగా ఆడుకుని వచ్చింది. అప్పటికే ఆవిడకి 5వ నెల. ఆవిడకి మెన్సెస్ రాకపోతే ఆవిడకి బ్లడ్ లోపమట, బ్లడ్ లేదా అమ్మాయికి. బ్లడ్ లేకపోవడం మెన్సెస్ నెలసరి సరిగా వచ్చేది కదా. ఆ కారణం చేత ఎప్పుడు ఉన్న జబ్బే అనుకుంది ఆవిడ, ఎప్పుడు ఉన్నట్టుగానే రావట్లేదు అనుకుంది. కానీ 5 నెలలు గడిచిపోయాయి. 5 నెలలు గడిచిపోయిన ఆవిడకి కాస్త కడుపులో అలజడిగా ఉందని హాస్పిటల్కి వెళ్తే డాక్టర్లు చెప్పారు, అమ్మా నువ్వు గర్భవతి అయ్యావు, ఇది నీకు 5వ నెల అని చెప్పారు. దేవునికి మహిమ కలుగునుగాక. అసలు పిల్లలే పుట్టరని చెప్పినటువంటి డాక్టర్లు షాక్ అయిపోయారు. చక్కగా కొడుకు పుట్టాడు, తల్లి బిడ్డ క్షేమంగా వేరుపరచబడ్డారు. ఫస్ట్ డెలివరీ అయినప్పుడు నర్సీపట్నం హాస్పిటల్ నేనే ప్రార్థన చేయడానికి వెళ్ళాను. వాళ్ళది చెర్లోపాలెం, బోడపాలెం చెర్లోపాలెం వాళ్ళది. అక్కడికి వెళ్ళి మొన్నే నామకరణం చేసాం ఆ కుర్రోడికి.
5 సంవత్సరాల తర్వాత కొడుకు పుట్టాడు. అది ఫ్రీ డెలివరీ. చిన్న రింగ్ ఆపరేషన్ కూడా జరగలేదు. అంత విచిత్రం చూడాలి. ఎంత అద్భుతమైన సంగతి అండి. జరగదు అన్న పనిని జరిగిస్తాడు. వాళ్ళ విశ్వాసం 5 సంవత్సరాల నుంచి ఏంటి తెలుసా? వాళ్ళ విశ్వాసం 5 సంవత్సరాల నుంచి విశ్వాసం ఏంటో తెలుసా? ఖచ్చితంగా దేవుడు నాకు గర్భఫలాన్ని ఇస్తాడు. అది నీతిమంతుడుకున్న విశ్వాసం. నీతిని వెతకడం అంటే అర్థం ఏంటంటే, ఈ రోజు ప్రార్థన చేస్తే జరగలేదు, కానీ ఖచ్చితంగా ఏదో ఒక రోజు జరుగుతుందని నమ్ముతాడు. అది విశ్వాసం. ఈరోజు నేను మీకు చెప్పాను, ఇందాక ఎస్తేరు చెల్లి ప్రార్థన కోసం, కృప చెల్లి ప్రార్థన కోసం నేను చెప్పాను. తన భర్త కోసం ఆవిడ, తన భర్త కోసం ఆవిడ చేసి ఉండొచ్చు. మీ అవసరాల కోసం కూడా మీరు చేసి ఉండొచ్చు. ఎన్నో అవసరాలు ఉంటాయి మీకు. మీ అవసరాల కోసం మీరు చేసు, కానీ అవి జరగకపోవచ్చు కాక, కానీ మీ ప్రార్థన ఒట్టిగా పోదు. ఖచ్చితంగా మీ ప్రార్థన విన్న దేవుడు దాన్ని ఖచ్చితంగా ఇస్తాడని మీరు నమ్మాలి. అది అబ్రహాముకున్న విశ్వాసం మీకున్నట్లు లెక్కప్పుడు. నేను నమ్ముతానండి, చిన్న ప్రార్థనే కాదు, పెద్ద ప్రార్థనే కాదు, అది ఖచ్చితంగా వ్యర్థం కాదు. దేవుని మందిరంలో చేసిన ప్రార్థన ఆయన దగ్గరికి వెళ్తుంది, దానికి రిజల్ట్ వచ్చి తీరుతుంది. ప్రార్థన అంత శక్తివంతమైంది. కార్చిన కన్నీరు ఎప్పుడు వృధా కానివ్వడం. మనుషుల దగ్గర ఏడిస్తే నేను కాలుతో తన్నేస్తారేమో, నువ్వు దేవుని మందిరంలో ఏడిస్తే ఆ ఏడుపుకి తగిన ప్రతిఫలం దేవుడు ఇవ్వకుండా విడిచిపెట్టాడు. అది ఆయనలో ఉన్న గొప్పతనం. ఆయనలో ఉన్న గొప్పతనం అది. కాబట్టి అబ్రహాము నీతిని వెతకడం అంటే అర్థమైంది తెలుసా? ఆధారమే లేని దగ్గర, ముసలి కాలంలో పిల్లలే పుట్టిన దగ్గర దేవుడు వాగ్దానం చేశాడు, ఆయన ఇస్తాడు అని నమ్మాడు. అంతే. ఆ నమ్మకమే అబ్రహాముని నీతిమంతుడుగా చేసింది. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజున సంఘం అలాంటి స్థితిలో ఉండాలి. నీతిని వెతకడం అంటే అది పూర్ణముగా దేవుని మీద ఆధారపడాలి. దేవుడు బ్రతికిస్తే దేవునికి స్తోత్రం, ఒకవేళ చచ్చినా పర్వాలేదు, కానీ ఆయనను మాత్రం వదిలిపెట్టేది అపారమైన విశ్వాసం. అది నీతిని వెతకడం. రెండోది ఏంటి వెతకాల? రెండోది ఏంటో రాజ్యాన్ని వెతకాల. ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. రాజ్యాన్ని వెతకడం అంటే ఏంటో చెప్తాను చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 10వ వచనాన్ని చదవండి. ఈయన అబ్రహామే, ఇది ఇతరు కూడా. అబ్రహాము చూడండి, అబ్రహాము నీతిని వెతికాడు, నీతిమంతుడు అయ్యాడు. ఇప్పుడు ఆయన రాజ్యాన్ని వెతుకుతున్నాడు. అబ్రహాం దేన్ని వెతుకుతున్నాడు తెలుసా సంగమా? రాజ్యాన్ని వెతుకుతున్నాడు. చదువుతలేదు 11 చదువు. ఎలాగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడు. పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూస్తా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. దేవుని కోసం ఎదురు చూస్తున్నాడండి. దేనికి దేవుడు శిల్పి అయి ఉన్నాడు, దేవుడు దేనికి నిర్మాణకుడు అయి ఉన్నాడు, దేవుడు దేనినైతే పునాదులు కలిగిన పట్టణమును తయారు చేస్తున్నాడో ఆ పట్టణానికి నేను వెళ్ళాలని ఎదురు చూస్తున్నాడు. అది రాజ్యంలోకి వెళ్ళడం అంటే. ఒక ధర్మశాస్త్రోపదేశకుడు వచ్చి యేసు ప్రభువుని అడిగాడు కదా, అసలు బోధకుడా నిత్య జీవమునికి ప్రవేశించాలంటే నేనేం చేయాలి అడిగాడు కదా. నిత్య జీవాన్ని వెతకాలి. అబ్రహాము నిత్య జీవాన్ని వెతుకుతున్నాడు. నిత్య జీవం ఎక్కడ ఉంది? ఆయనలోనే ఉంది. పరలోకమునికి వెళ్ళాలని ఆశ అబ్రహాముకు ఉంది. భూమి మీద ఏమి నమ్మాడు? ఆయన వాగ్దానం చేసిన దానిని ఆయన నెరవేర్చుటకు నమ్మదగిన వాడని నమ్మాడు. నీతిని వెతకడం అంటే అది. రెండవది రాజ్యం వెతకడం అంటే అర్థం ఏంటి? పరలోకములో ప్రవేశించాలని భూమి మీద ఉన్నంతసేపు కూడా పరలోకం కోసం ఆలోచించడం మొదలుపెట్టాడు. దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడునై ఉన్నాడు, పునాదులు గల పట్టణం కొరకు ఎదురు చూస్తున్నాడు. తర్వాత చదువుతాడు. నమ్మకాన్ని బట్టి, అనగా దేవుని మీద ఉన్న విశ్వాసమును బట్టి. సారాకి వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన దేవుడని ఎంచినట్లు తాను వయస్సు గతించినదైనను సారా ముసలిదైపోయినప్పటికీ గర్భమును ధరించుటకు ఎలాగైతే సారా శక్తి పొందిందో అలాగే అందుచేత మృతతుల్యుడైన ఆ ఒకరిలో నుండి సంఖ్యకు ఆకాశ నక్షత్రముల వలె సముద్ర తీరమందలి లెక్కింప సఖ్యము కాని ఇసుక వలె సంతానమును కలిగించాడు. అసలు పిల్లలే పుట్టనేటువంటి వాడి జీవితంలో లెక్కింపలేనంత జనాంగమును ఆయన కడుపున పుట్టేలా దేవుడు చేశాడు. తర్వాత చదవండి. వీరందరూ దేవుడు ఏదైతే పరలోకం ఉందని వాగ్దానం చేశాడో, అమ్మ మీరు ఆలకిస్తున్నారా? పరలోకం ఉందని మీరు నమ్ముతున్నారా?
పరలోకం ఉందని యేసు ప్రభు చెప్పాడు. నేను వెళ్తాను, వెళ్ళి ఏమన్నాడు? మీకు నివాసములను సిద్ధపరుస్తాను. యోహాను రాసిన సువార్త 14 అంటాడు, నేను వెళ్ళి మీకు నివాసములను సిద్ధపరుస్తాను. నేనుండు చోట మీరు కూడా ఉండేటట్లు నేను మిమ్మల్ని వచ్చి తీసుకొని వెళ్తాను. అదే మాటను అబ్రహాము నమ్మాడు. విశ్వాసమును బట్టి చదువుతాడు, వీరందరూ ఆ వాగ్దాన ఫలములను అనుభవింపకపోయినను దూరం నుండి చూచి, అనుభవించలేదు. ఇంకా వాళ్ళు పరలోకానికి వెళ్ళలేదు, అయినా దూరం నుండి చూచి వందనము చేసి, పరలోక పట్టణానికి, పరలోక రాజ్యానికి వందనము చేసి, తాము భూమి మీద పరదేశులమును, మేము ఎప్పటికైనా భూమి మీద పరదేశులమే, మేము ఎప్పటికైనా భూమి మీద యాత్రికులమే అని ఒప్పుకొని విశ్వాసముతో జీవించడం మొదలు పెట్టారు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. నా ప్రియమైన దేవుని సంఘం, నమ్మితే అబ్రహాములా నమ్మాలి నువ్వు దేవుణ్ణి. అది నీతిని వెతకడం అంటే. కష్టమైన, నష్టమైన, చావైన, రేవైన నా తండ్రిని విడిచిపెట్టేది లేదు, అది నమ్మాలి. రెండవది, నా దేవుడు వాగ్దానం చేశాడంటే దానిని ఖచ్చితంగా చేయడానికి ఆయన సమర్థుడని నువ్వు నమ్మాలా. ఇది నీతిని వెతకడం. రాజ్యాన్ని వెతకడం అర్థం ఏంటంటే, దేవుడు పరలోకం ఉందని చెప్పాడు కాబట్టి దాని మీద దృష్టి పెడుతున్నాడు. భూమి అంతా అబ్రహాముదే, అక్కడ కానాను దేశం అంతా ఆయనదే. ఎకరాల ఎకరాల భూములు, వేల ఎకరాల పండ్ల తోటలు, ఆ దేశం అంతా ఆయనదే. అయినా సరే ఎలా ఉన్నాడట అక్కడ? నేను పరదేశిని, నేను యాత్రికుడను. అంటే యాత్రికుడు అంటే అర్థం ఏంటి? ఒక ఊరెళ్ళి మళ్ళీ వెళ్ళిపోవడం. అంటే భూమి మీదకి ఇప్పుడు నేను వచ్చాను, కానీ నేను మరలా ఎక్కడికి వెళ్ళాలి? దేవుని రాజ్యానికి నేను వెళ్ళాలి. ఎంత గొప్ప విశ్వాసం అండి. ఎలాంటి మనసు మీకు ఉంటేనండి, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా ఏమండి డోంట్ కేర్ అంటావు. అస్సలు నువ్వు లెక్క చెయ్యి. ఎన్ని కొండలాంటి సమస్యలు వచ్చేసినా సరే అవన్నీ నీకు ఎలా కనపడతాయి అంటే చిన్ని గోట్లా కనపడుతూ ఉంటాయి, చిన్ని తుప్పర్లా కనపడుతూ ఉంటుంది నీకు శ్రమ. ఎందుకంటే నువ్వు ఈ భూమి మీద శాశ్వతంగా ఉండవని నీకు అర్థమైపోయింది. ఈ భూమి మీద వచ్చిన సమస్యలన్నీ కూడా శాశ్వతంగా ఉండవని అర్థమైపోయింది. కాబట్టి నిన్ను ఓడించడం సాతాను వల్ల కాదు ఇంకా. ఎందుకంటే నీ అల్టిమేట్ గోల్ పరలోకం కోసం చూస్తున్నావు, దేవుని రాజ్యానికి వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నావు. అందుకోసమే నీ ధనాన్ని, అందుకోసమే నీ సమయాన్ని, అందుకోసమే నీ బలాన్ని దేవునికి అర్పిస్తున్నావు. పరలోక రాజ్యం వెళ్ళాలని విశ్వాసం. ఏ విశ్వాసి అయితే, విశ్వాసే కదా అక్కడ దైవజనుడైనా సరే, విశ్వాస అయినా సరే, నీతిని వెతుకుతాడో, అనగా దేవుని నమ్ముతాడో, పూర్ణముగా ఆయన రాజ్యాన్ని వెతుకుతాడో, ఆయన పరలోకం కొరకు ఎవరైతే జీవిస్తారో వారికి ఏ లోటు దేవుడు రానివ్వడు. ఒకవేళ దేవుని నమ్మకుండా, దేవుని రాజ్యాన్ని ఎదురు చూడకుండా ఈ భూమి మీద ఉండాలనుకుంటే, ఈ భూమి మీద జీవిస్తాననుకుంటే, ఈ భూమి మీద శరీరానుసారంగా బ్రతకాలని నిర్ణయం తీసుకుంటే నీకంటే మూర్ఖుడు మరొకడు ఉండడం చెప్పాడు దేవుడు. నీకంటే మూర్ఖుడు మరొకడు. నీకంటే నీ తాతలు, నీ ముత్తాతలు లాంటి డబ్బులు సంపాదించి ప్రాణాలను దక్కించుకోకుండా చచ్చారు. వేల వేల ఎకరాలు, వేల వేల కోట్లు డబ్బులు సంపాదించిన కుక్క చావులు చచ్చారు. నువ్వే అంతా మన జీవితాలు ఏర్పడండి. దేవుని మీద ఆధారపడ్డవాడు ఈ భూమి మీదే ఒక నక్షత్రం లాంటాడు, ఒక స్టార్. ఆకాశంలో నక్షత్రం ఎంత విలువైందో నీవు కూడా భూమి మీద అంత విలువైన మనిషివి. ఎప్పుడు? ఆయన నీతిని, ఆయన రాజ్యం వెతికినప్పుడు. అబ్రహాము వెతికాడు, నీతిని వెతికాడు. అబ్రహాము వెతికాడు, ఆయన రాజ్యాన్ని వెతికాడు. పరలోక రాజ్యానికి వెళ్ళలేదండి. అది అనుభవించకపోయినా సరే దూరం నుండి నమస్కారం పెట్టాడు పరలోక రాజ్యానికి. అయ్యా, ఎప్పటికైనా ఆ రాజ్యంలో నేను ప్రవేశించాలా? ఈ భూములన్నీ నాతో రావు, ఈ బంగారం నాతో రాదు, ఈ వెండి నాతో రాదు, ఈ వేల కొలది పనివారు నాతో రారు. కానీ నాకు ఆ దేశం కావాలి. ఈ భూమి మీద ఎక్కువ కాలం ఉండను, నాకు ఆ దేశం కావాలి. ఆయన పరలోక దేశం కోసం ఎదురు చూశాడు. అలాంటి విశ్వాసం మనలో ఉంటే ఖచ్చితంగా దేవుడు నీకు సర్వ సమృద్ధిని ఇస్తాడు. దేవుడి మాటలు మనకు ఫలింపచేయును గాక.